వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ వాళ్ళు పుష్పగుచ్చానికి ఆహ్వానిస్తున్నారు. లీలా గారు, అలాగే గౌరవనీయ కార్పొరేటర్లు శ్రీ సత్యబాబు గారు. మళ్ళీ ఈసారి కూడా మనమే నెంబర్ 1 ఉంటాం అనే విధంగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకి ఈ రోజున ఈ కార్యక్రమంలో 1 Earth 1 Life అనే స్వచ్ఛంద సంస్థ ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి హోమ్ కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలని దాని మీద వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఉన్నారు. అదో ఒకసారి చూడండి. ఒకసారి మన టౌన్ మొత్తం కూడా మనకున్న 64 వాటిలో కూడా 64 నోటిఫైడ్ ఏరియాస్లో ప్రతి ఇంటికి వెళ్తారు. వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళు ఏ విధంగా మన ఇంట్లో వచ్చే వ్యర్థాలు తడి చెత్తను ఏ విధంగా మనం హోమ్ కంపోస్టింగ్ చేసుకోవాలనే దాని మీద ఈ నెలలో విజయవాడని ప్లాస్టిక్ రహిత నగరంగా చేసే విధంగా మా విఎంసీ టీం అంతా కూడా అందరూ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులను దూరం చేయండి. పార్టిసిపేట్ చేయడం ఏదైతే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఈరోజు పూర్తి స్థాయిలో తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేయడం కానీ ఈరోజు ఏదైతే మన మిద్దెల మీద ఏర్పాటు చేసే మొక్కల్ని ఎంకరేజ్ చేయడం కానీ అలాగే ప్లాస్టిక్ని పూర్తి స్థాయిలోన నిరోధించాలి అన్న ఒక కాన్సెప్ట్ మీద ఈరోజు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలన్న విధానం మీద ఈరోజు ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో అందరూ మాకు సహకరించడం జరిగింది. అలాగే నగర ప్రజలు ఏదైతే వర్తక వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి అని చెప్పి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మేము తెలియచేయడం జరిగింది. ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఎన్ని అవరోధాలు వస్తున్నాయి, ఎంత మనకి గ్లోబల్కి యుద్ధం జరుగుతుంది అన్నది మేము ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ మీద ప్లాస్టిక్ వాడితే ఎంత అనర్థం వస్తుందో అన్నది కూడా నగర ప్రజలకు తెలియజేసే విధంగా ఒక వీడియో కూడా ప్రతి వాడిన చూపించే విధంగా ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది. అలాగే సైకిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మౌత్ పబ్లిసిటీ కన్నా పెద్ద పబ్లిసిటీ లేదని మా కార్పొరేషన్ ఎంప్లాయీస్ ద్వారా సైకిల్ ద్వారా వాళ్ళు మైకులు ఇచ్చి వాళ్ళ చేత కూడా పబ్లిసిటీ చేయించడం జరిగింది. దయచేసి నగర ప్రజలందరూ మాకు సహకరించాలి. సహకరించి ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధించాలి. అలాగే చెత్తను కూడా మీరు ప్రతి ఇంటికి వచ్చి ఏదైతే వర్కర్లు ఉన్నారో విలేజ్ వర్కర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇంట్లో అట్టి పెట్టండి. మా వాళ్ళు వస్తారు, ఇంటింటికి వస్తారు, చెత్తను ఇవ్వండి, చెత్తను తీసుకెళ్తారు. దయచేసి మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేసి మన నగరాన్ని మనం పాడు చేసుకోవద్దని నగర ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇంకా విజయవాడ నగరానికి మంచి అవార్డ్స్ ఇచ్చే విధంగా ఇండియాలోనే మూడో స్థానంలో అదేవిధంగా 6వ స్థానంలో విజయవాడ నగరం ఇచ్చిన విషయంగా దయచేసి ప్రజలందరికీ ఇంకా నగరపాలక సంస్థ అధికారులతో జవాబుదారు కాదు. ఇది పూర్తి స్థాయిలో నగర ప్రజల విజయంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ సహకారంతోనే ఈ విజయం ఇండియాలోనే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, బెంగళూరు, ముంబై, చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కానీ ఆ నగరానికి ఏ నగరానికి రాని ఈరోజు అవార్డ్స్
పెట్టడం పూర్తిగా. హలో అండి, నేను సురేష్ ఫర్ వన్ అండ్ వన్ లైఫ్. మనకి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు ఒట్టి మాటలు కట్టిపెట్టాయి, గట్టి మేలు తల పెట్టబోయి అన్నారు. విజయవాడ కాలువల్లో చూస్తుంటే అసలు మొత్తం ప్లాస్టిక్ పారుతున్నట్టుగా ఉందండి. కాలువలు ఎండిపోయినాయి, ఎండాకాలం కదా, కాలువలు ఎండిపోయి మొత్తం ప్లాస్టికే కనిపిస్తుంది. ఒకసారి నిజంగా ఏంటి ఇదంతా అని చెప్పి చాలా విరక్తి వచ్చేస్తుంది అన్నమాట. జీవితం మీదే విరక్తి వస్తుంది అనకూడదు. కానీ సో మనం ఈ రోజు నుంచి మన చేతులకి మనమే ఒక ఇన్స్ట్రక్షన్ ఇద్దాం. వీ డు నాట్ టచ్ ప్లాస్టిక్. అలాంటి కవర్లు, అలాంటి లో గ్రేడ్ ఐటమ్స్ని, మనం మట్టిలో కలిసిపోయినటువంటి ఐటమ్స్ని మనం ఈ రోజు నుంచి వాడద్దు. మన సెల్ఫ్ రిస్ట్రిక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మనం గుడ్డ సంచులు తయారు చేసుకోవడం కానివ్వండి, జూట్ బ్యాగులు, అలాంటివి ఏదైనా కూడా మనం ఆల్టర్నేట్ ఏంటనేది మన ప్రయత్నం మనం చేసినప్పుడే నేచర్ కూడా మనకు అనుకూలిస్తుంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేయాల్సిన లెవెల్లో వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ. నేను సురేష్ ఫర్ వన్ అండ్ వన్ లైఫ్. మనిషి కూడా పొద్దున్న టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి కూరగాయలకి ప్లాస్టిక్ సంచి, టిఫిన్కి ప్లాస్టిక్ సంచి, ఇలా ప్రతిదానికి ఒక 5-6 ప్లాస్టిక్ కవర్లు రోజుకి వాడుతూ ఉంటే ఒకే ఇంట్లో ఎన్ని సంచులు తయారవుతాయి? మీ ఇంట్లోనే కొట్టేసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది నెలకి ఎన్ని సంచులు మీరు వాడుతున్నారు ఎన్ని అనేది. అలాగా నగరం మొత్తం ఈ విధంగా వాడుతూ ఉంటే ఎన్ని ప్లాస్టిక్ సంచులు ఏ విధంగా వేస్ట్ అవుతున్నాయి, దాన్ని ఎలా తొలగిస్తారు, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక గుడ్డ సంచి తీసుకెళ్ళి టిఫిన్స్, కూరగాయలు, అలా మీకు అవసరమైన నిత్యావసర సరుకులు తెచ్చుకునేటప్పుడు మీ చేతితో సంచి ఒకటి పెట్టుకునేది. ఆ విధంగా మీరు నగరానికి సగం భారం తగ్గించిన వాళ్ళు.